హాయ్ అండి అందరికీ. నా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటుంది. అలా కష్టపడి కట్టుకున్న లేదా కొనుక్కున్న ఆ ఇంటికి ఇంటీరియర్ చేయించుకోకపోతే ఏం బాగుంటుంది? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా ఈ ఏరియాకి అందుబాటులో ఉంటే ఒక్కసారి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ ఫ్లాట్ వచ్చి 3 BHK ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ హాల్. దీనికి అనేది 2 హాల్లు ఉంటాయి. ఎంట్రన్స్ హాల్లో టీవీ యూనిట్ అలాగే సోఫా సిట్టింగ్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి అయితే వెళ్దాం. మెయిన్ హాల్ అనేది CNC కటింగ్ వచ్చి ప్రొఫైల్ వర్క్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చి ఫోటో ఆల్బమ్ పెట్టుకుంటారని అన్నారు. అందుకే స్పేస్ అనేది ఇలా ఇచ్చి లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాం. సో ఇక్కడ అనేది వాళ్ళు ఫోటో ఆల్బమ్ అనేది పెట్టుకుంటారు. సో నేను అనేది వార్డ్రోబ్స్ గురించి వాటి గురించి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నేను ఇంటీరియర్ కాదు, జస్ట్ ఇందులో ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేశాను. సో వార్డ్రోబ్స్ గురించి ఇంకా మీరే డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే కేఎస్ ఇంటీరియర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది కాకపోయినా మీకు ఫోన్ నెంబర్ అనేది లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తారు. సో ఇదనేది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్లో ప్రొఫైల్ వర్క్ అనేది ఇలాగే తిప్పడం జరిగింది. ఇది వచ్చి క్రాకరీ యూనిట్ అనమాట. క్రాకరీ యూనిట్ పక్కనే పూజా మందిర్ కూడా రావడం జరిగింది. క్రాకరీ యూనిట్ ఎదురుగుండగానే కిచెన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రొఫైల్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. వార్డ్రోబ్స్ కూడా, టీవీ యూనిట్ కూడా. సో ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి అనేది ప్రొఫైల్ వర్క్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.